అందరికీ నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, సార్ మేము స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకుంటున్నాం, కావున బెస్ట్ అయిన స్టాక్స్ని సజెస్ట్ చేయండి సార్ అని అడుగుతున్నారు. అందుకని చెప్పే మీ అందరి కోసం మేము రీసెర్చ్ చేసి మాకు బెస్ట్ అనిపించిన 7 స్టాక్స్ గురించి ఈ వీడియోలో తెలియజేయబోతున్నా. అవన్నీ ఏంటో తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఈ స్టాక్స్ మాకు బెస్ట్ అనిపించినాయి. అందుకని చెప్పి మీరు టెక్నికల్ అదేవిధంగా ఫండమెంటల్ అనాలిసిస్ చేసిన తర్వాతే ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా ముఖ్యం. ఈ టెక్నికల్ మరియు ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలో మీకు తెలియదు అనుకోండి, ఒక అద్భుతమైన యాప్ ఉంది. ఆ యాప్ పేరే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్. ఆ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. ఖచ్చితంగా ఈ యాప్లో స్టాక్ మార్కెట్ గురించి స్పెషల్గా కోర్స్ ఉంది. ఆ కోర్సుని చూసి ఫండమెంటల్ అదేవిధంగా టెక్నికల్ అనాలిసిస్ ఎలా చేయాలో నేర్చుకున్న తర్వాత మాత్రమే ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా ముఖ్యం. సో ప్రెజెంట్ ఆఫర్ నడుస్తుంది. MARIDI స్క్రీన్ మీద ఉంది కదా, ఈ ప్రోమో కోడ్ని కనుక ఎంటర్ చేసినట్లయితే ఫ్లాట్ 2000 రూపీస్ డిస్కౌంట్ వస్తుందన్నమాట. ఈ యాప్లో స్టాక్ మార్కెట్ గురించే కాదు, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, లోన్స్, ఇన్సూరెన్స్, ఈ రకంగా 63 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టాక్ ఏంటంటే HDFC బ్యాంక్. మీ అందరికీ తెలిసిందే HDFC బ్యాంక్ అనేది ఎంత ఫేమస్, అదేవిధంగా స్టాక్ కూడా అంతే ఫేమస్ అనమాట. సెక్టర్ వచ్చేసి బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించిన స్టాక్ ఇది. ప్రెజెంట్ షేర్ ప్రైస్ చూసుకున్నట్లయితే, అంటే ఈ రోజుకి ఈ వీడియోని రికార్డ్ చేస్తున్న సమయంలో షేర్ ప్రైస్ వచ్చేసి 1522 రూపాయలు అనమాట. అదేవిధంగా ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎంత అంటే 8,38,000 కోట్లు. సో ఇది లార్జ్ క్యాప్ కంపెనీ అనమాట. నేను ఎప్పుడు చెప్తుంటా, ఏ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 20,000 కోట్ల కన్నా ఎక్కువ ఉందో అవన్నీ లార్జ్ క్యాప్ కంపెనీస్. సో ఇది కూడా లార్జ్ క్యాప్ కంపెనీ. అదేవిధంగా 20 సంవత్సరాల ముందు ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది కేవలం 25 రూపాయలే ఉండేది, కానీ ఇప్పుడు 1522 రూపాయలుగా ఉంది. అండ్ నెక్స్ట్ స్టాక్ గురించి మాట్లాడుకున్నట్లయితే జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ లిమిటెడ్. సో సెక్టర్ వచ్చేసి మిస్లినియస్ సెక్టర్ అనమాట. అండ్ ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది ప్రెజెంట్ ఆల్మోస్ట్ 3000 ఉంది. మరియు మార్కెట్ క్యాపిటలైజేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 39,458 కోట్ల రూపాయలు అనమాట. అండ్ 2010 ఫిబ్రవరి నాడు ఈ కంపెనీ అనేది లిస్ట్ అయింది. సో అప్పుడు షేర్ ప్రైస్ చూసుకున్నట్లయితే 115 రూపాయలు, కానీ ఇప్పుడు అదే షేర్ ప్రైస్ 3000 ఉంది. అందుకని చెప్పే లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఫ్యూచర్లో కూడా బాగా గ్రో అవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి గోద్రేజ్ కస్టమర్స్ ప్రొడక్ట్ లిమిటెడ్. సెక్టర్ వచ్చేసి పర్సనల్ కేర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా షేర్ ప్రైస్ చూసుకున్నట్లయితే 678 రూపాయలుగా ఉంది. లోగో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 69,258 కోట్లు. మరియు 2001 జూన్లో చూసుకున్నట్లయితే షేర్ ప్రైస్ అనేది 4 రూపాయలుగా ఉండేది, అంటే అప్పుడే స్టార్ట్ అయిందిలేండి. ప్రెజెంట్ చూసుకున్నట్లయితే 678 రూపాయలుగా ఉంది. ఫ్యూచర్లో ఇంకా గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంది. నేను చెప్తుంది ఏంటంటే టెక్నికల్ అదేవిధంగా ఫండమెంటల్ అనాలిసిస్ చేసిన తర్వాతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అవి ఎక్కడ నేర్చుకోవాలంటే ఆల్రెడీ చెప్పాను కదా, యాప్ ఉంది. యాప్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి TCS సెక్టర్ కంప్యూటర్స్ సాఫ్ట్వేర్. అదేవిధంగా షేర్ ప్రైస్ వచ్చేసి 3079 రూపాయలుగా ఉంది ప్రెజెంట్. అదేవిధంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకున్నట్లయితే 11,56,484 కోట్ల రూపాయలు. చాలా పెద్ద స్టాక్గా చెప్పుకోవచ్చు. చాలా పెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ అనమాట. అదేవిధంగా 2004 ఆగస్టులో షేర్ ప్రైస్ అనేది 120 రూపాయలు ఉండేది, 120 రూపీస్, కానీ ఇప్పుడు 3079 రూపాయలుగా ఉంది. అదేవిధంగా నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే హిందుస్థాన్ యూనిలివర్. సెక్టర్ వచ్చేసి పర్సనల్ కేర్. ప్రైస్ వచ్చేసి అంటే షేర్ ప్రైస్ వచ్చేసి ప్రెజెంట్ 2212 రూపాయలుగా ఉంది. అదేవిధంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 5,19,768 కోట్ల రూపాయలు. అండ్ మార్చ్ 2020 నాడు ఎగ్జాక్ట్గా 20 ఇయర్స్ బ్యాక్ ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది 261 రూపాయలుగా ఉండేది, కానీ ఇప్పుడు 2212 రూపాయలుగా ఉంది. చాలా ఎక్కువ పెరిగిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కంపెనీ ITC లిమిటెడ్. సెక్టర్ సిగరెట్స్ అనమాట. మరియు ప్రెజెంట్ షేర్ ప్రైస్ వచ్చేసి 202 రూపీస్. ఫ్యూచర్లో ఇది మేబీ 1000 అవ్వచ్చు, 2000 కూడా అవ్వచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 2,49,049 కోట్లు.
అదేవిధంగా మార్చ్ 2000 నాడు ఎగ్జాక్ట్గా 20 ఇయర్స్ బ్యాక్ షేర్ ప్రైస్ అనేది 16 రూపాయలు ఉండేది. ఇప్పుడు 202 రూపీస్గా ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ఫోసిస్. దీని గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే మనం చాలాసార్లు వింటూ ఉంటాం, మీ అబ్బాయి ఎక్కడ పనిచేస్తున్నాడంటే ఇన్ఫోసిస్ అండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంటారు కదా. సో అందుకని చెప్పి ఈ సెక్టర్ వచ్చేసి కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ సెక్టర్ అనమాట. అదేవిధంగా ప్రెజెంట్ షేర్ ప్రైస్ అనేది 1370 రూపాయలుగా ఉంది. అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 5,84,000 రూపాయలు, అంటే 5,84,000 కోట్ల రూపాయలని అర్థం. అదేవిధంగా మార్చ్ 2000 నాడు ఎగ్జాక్ట్గా 20 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే షేర్ ప్రైస్ అనేది 170 రూపాయలుగా ఉండేది, కానీ ఇప్పుడు 1370 రూపాయలుగా ఉంది. ఇవన్నమాట. సో ఇవి కేవలం టాప్ 7 మాత్రమే చెప్తున్నా, ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నిటి గురించి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే యాప్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉంది, ఖచ్చితంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది కేవలం టీజర్ మాత్రమే, సినిమా మొత్తం యాప్లో ఉంది. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని స్టాక్ మార్కెట్ కోర్స్ని వాచ్ చేసినట్లయితే మీరు లైఫ్ లాంగ్ ఏం చేస్తారు, మంచి స్టాక్స్లో మాత్రమే పెట్టుబడి పెడతారు. సో మీకు లైఫ్ లాంగ్ మంచి ప్రాఫిట్స్ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ రకంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అంటేనే లాంగ్ టర్మ్. చాలామంది 2 డేస్కి 3 డేస్కి కూడా స్టాక్ మార్కెట్లో షేర్స్ కొంటూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకండి. ఎప్పుడైనా సరే 10 ఇయర్స్ 20 ఇయర్స్ ఈ రకంగా ప్లాన్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. అంతేగాని ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియకుండా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా లక్షలు కోల్పోవాల్సి వస్తుంది. సో ఈ యాప్లో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ కోర్స్ని వాచ్ చేసి అన్నీ తెలుసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా చాలా ముఖ్యం. సో ఈ రకంగా స్టాక్ మార్కెట్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, లోన్స్ గురించి, ఇన్సూరెన్స్ గురించి ఇలా చెప్పుకుంటూ పోతే పర్సనల్ ఫినాన్స్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఖచ్చితంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రెజెంట్ ఆఫర్ నడుస్తుంది, MARIDI. ఈ ప్రోమో కోడ్ని కనుక ఎంటర్ చేసినట్లయితే ఫ్లాట్ 2000 రూపీస్ డిస్కౌంట్ వస్తుందన్నమాట. ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.